1888 లండన్ను వణికించిన ఒక హంతకుడు గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అది 1888 లండన్ నగరం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నగరాలలో ఒకటి. కానీ ఆ నగరంలో ఉన్న ఒక ప్రాంతంలో మాత్రం ప్రజలు రాత్రైతే చాలు బయటికి రావటానికి భయపడతారు. ఆ ప్రాంతం పేరు వైట్ చాపెల్. పగటిపూట వేలాది మంది తిరిగే వీధులు, రాత్రైతే చాలు అదే వీధులు చాలా భయంకరంగా మారేవి. ఆ వీధులు ఎలా ఉండేవంటే కనీసం స్ట్రీట్ లైట్లు కూడా లేని రోడ్లు, దానికి తోడుగా మొత్తం పొగమంచుతో నిండిపోయి ఉండేది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆ చీకటి వీధుల్లో తిరుగుతున్నాడు అనే భయం ప్రజల్లో బాగా వ్యాపించింది. ఆ భయానికి ప్రజలు పెట్టిన పేరు జాక్ ద రిప్పర్. అతని ముఖం, అతని అసలు పేరు, అతను ఎక్కడుంటాడు, అతను ఎక్కడి నుంచి వచ్చాడు అన్న ఏ విషయాలు ఎవరికి తెలియదు ఇప్పటి వరకు కూడా. కొన్ని వారాలలోనే వరుస 5 హత్యలైతే జరిగాయి. హత్యకు గురైన వాళ్ళందరూ మహిళలే. 1888 ఆగస్టు 31న ఒక మహిళ మృతదేహం అయితే దొరికింది. ఆమె పేరు మేరియన్ నికోలస్. ఆమె హత్యతో వైట్ చాపెల్లో జరిగిన వరుస హత్యలపై పోలీసుల దృష్టి మరింత తీవ్రంగా మారింది. అది ప్రారంభం మాత్రమే. నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చుతున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. తరువాత ఇంకొన్ని వారాలలోనే ఇంకొంతమంది మహిళలు అయితే హత్యకు గురయ్యారు. మొదటి హత్యగా మేరియన్ నికోలస్, ఆ తరువాత యానీ చెప్మన్, ఎలిజబెత్ షెడ్, కేథరిన్ అడోవస్, మేరీ జేన్ కెల్లీ. ఈ 5గురిని కెనోనికల్ 5 అని పిలుస్తారు. వారి జీవితాలు మనందరికీ ఒకే విషయం వల్ల గుర్తుండిపోయాయి, వాళ్లకు జరిగిన హత్యల వల్లే. కానీ వాళ్ళందరూ రిప్పర్ విక్టిమ్స్ మాత్రమే కాదు, వారికి కుటుంబాలు, అలానే సొంత జీవితాలు, సొంత కథలు అయితే ఉన్నాయి. కానీ ఆ మహిళలందరినీ చంపిన హంతకుడి పేరు మాత్రమే చరిత్రలో నిలిచిపోయింది. కానీ వాళ్ళ పేర్లు కూడా ఉండాలి. 1888 సెప్టెంబర్ 30 ఆ రాత్రి జరిగిన సంఘటన మరింత భయంకరమైనది. మొదట ఎలిజబెత్ షెడ్ హత్యకు గురైంది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే కేథరిన్ అడోస్ కూడా హత్యకు గురైంది. ఒకే రాత్రిలో 2 హత్యలు అయితే జరిగాయి. ఈ సంఘటనను తర్వాత ప్రజలందరూ డబల్ ఈవెంట్ అని పిలిచారు. పోలీసుల పైన బాగా ఒత్తిడి పెరిగిపోయింది. అలానే ప్రజల్లో కూడా భయం పెరిగిపోయింది. ఎందుకంటే హంతకుడు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఇంతలోనే పోలీసులకు మరియు న్యూస్ పేపర్ వాళ్ళకైతే కొన్ని లెటర్స్ రావడం ప్రారంభమైంది. అందులో ఒక లెటర్ తనని తాను జాక్ ద రిప్పర్ అని పిలుచుకున్నాడు. ఆ పేరు అక్కడి నుంచి ప్రపంచం అంతా వ్యాపించింది. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది. నిజంగా ఈ లెటర్స్ అన్ని హంతకుడే రాశాడు అని నిరూపించబడలేదు. ఆ లెటర్స్ అన్ని నిజమైనవా, లేక ప్రజల్లో ఇంకా భయాన్ని రేకెత్తించడానికి ఎవరో రాసినవా? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం అయితే లేదు. అయితే ఒక్క విషయం మాత్రం నిజం, జాక్ ద రిప్పర్ అనే పేరు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన అన్సాల్వ్డ్ మర్డర్ మిస్టరీస్ లో ఒకదానిలా నిలిచిపోయింది. ఆ కాలంలో పోలీసులు తమకున్న ప్రతి ఒక్క మార్గాన్ని ఉపయోగించారు. సాక్ష్యాలను పరిశీలించారు, అనుమానితులను విచారించారు, అలాగే వైట్ చాపెల్ వీధులన్నీ గాలించారు. కానీ 1888లో ఫోరెన్సిక్ టెక్నాలజీ మన దగ్గర ఉన్నదాంతో పోలిస్తే చాలా పరిమితమైనది. డిఎన్ఏ లేదు, మర్డర్ ఫింగర్ ప్రింట్స్ డేటాబేస్ కూడా లేదు, అలానే సీసీటీవీ కూడా లేదు. బహుశా ఇలాంటి ఆధారాలు లేకపోవడం వల్లేనేమో కేసు ఇంకొంచెం కష్టంగా మారింది. మెట్రోపాలిటన్ పోలీసులు చరిత్రలో కూడా 1888లో వైట్ చాపెల్లో జరిగిన జాక్ ద రిప్పర్ మర్డర్స్ అయితే నమోదు చేశారు. కానీ హంతకుడు ఎవరో మాత్రం తెలియదు.
సంవత్సరాలు గడిచే కొద్దీ చాలా మంది అనుమానితుల పేర్లు అయితే బయటకు వచ్చాయి. వారిలో అరోన్ కోస్నిస్కీ, మ్యాంటగ్యూ, జాన్ డ్రోయిట్, మరికొందరు కొన్ని థీరీస్ ప్రకారం హంతకుడికి మెడికల్ నాలెడ్జ్ కూడా ఉండి ఉండొచ్చు అని చెప్పారు. మరికొన్ని థీరీస్ ప్రకారం అతను బచర్ అయి ఉండొచ్చు అని చెప్పాయి. కానీ ఇవేవి జాక్ ద రిపర్ ని డెఫినెట్ గా నిరూపించలేదు. బ్రిటిష్ లైబ్రరీ అచూస్ లో కూడా మ్యాంటగ్యూ, జాన్ డ్రోయిట్ ను రీపర్ మర్డర్స్ లో ఒక సస్పెక్ట్ గా నమోదు చేశారు. 1888 నవంబర్ 9 మేరీ జేన్ కెల్లీ హత్యకు గురైంది. ఆమెను కెనోనికల్ 5 లో చివరి విక్టిమ్ గా పరిగణిస్తారు. ఆ తర్వాత అదే విధమైన హత్యలు అకస్మాత్తుగా జరగటం ఆగిపోయాయి. హంతకుడు చనిపోయాడా లేదా లండన్ విడిచి వెళ్ళిపోయాడా లేక మళ్ళీ సాధారణమైన జీవితం జీవిస్తున్నాడా అన్న సంగతి ఎవరికీ తెలియదు. 130 సంవత్సరాలు అయితే గడిచిపోయింది. టెక్నాలజీ మారింది, ఫోరెన్సిక్ మారాయి, కొత్త థీరీస్ వచ్చాయి, అలానే కొత్త సస్పెక్ట్లు కూడా వచ్చారు. కానీ ఒక్క ప్రశ్న మాత్రం అలాగే ఉంది, జాక్ ద రిప్పర్ ఎవరు? ఆ ప్రశ్నకు ప్రపంచం దగ్గర ఖచ్చితమైన సమాధానం అయితే లేదు. బహుశా అతని అసలు పేరు మనకి ఎప్పటికీ తెలియకపోవచ్చు. జాక్ ద రిప్పర్ ఒక మనిషి కాదు, ఒక పరిష్కారం లేని చరిత్ర రహస్యం. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకొక మర్డర్ మిస్టరీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.